శ్రీకాకుళపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ ప్రియమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సరక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్ మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుఖనూరు. ఒకనొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. वाचस्पतिर्बलातेकां धन्वो अब्जदाधातुमें पुनरेहि वाचस्पते देवेन मनासासहां वसोऽष्टदे निरामयमयेवास्तमे सुखं यहेवाभिवितानोभयाप्तनीमज्जयान् वाचस्पतिर्नेच्छतमयेवास्तमे सुखम् उपाहूतो वाचस्पतिर्वास्मान् वाचस्पतिर्पेतां
संसृतेनागमे महिमाश्रितेन विराधसि पद्मासरस्यापितरं पर्जन्यं भूरिधायसं पद्मास्तस्य मातरं पृथिवीं भूरिवर्पसं जाकेपरेण नमास्मानन्तं वङ्कुधिं वीडरुपरियोरातेरवद्वेदां चाक्रोधिं यक्षं विद्यावप्रशस्तु जानानस्फुरं सरमर्चं प्रभुं सर्वमस्मद्या आवेदिज्यमिन्द्रान् यथाद्याञ्जावृवीञ्चान्तस्तिष्ठावते जानम् एवारोगञ्चाश्रावञ्चान्तस्तिष्ठतमं चैत् पद्मासरस्यापितरं त्वा नमग्न आवाहया दधानं गुमेदिनं संहिते एव वन्दतो हन्तादस्य अर्भूविधाम् आज्यस्य परमेष्ठिं जाता वेदस्तनो वसन् अग्ने दौलस्य प्रासानया दधानान् विलापयाम् विलापन्तु या दधानाः तृणयकीं यदुनाहम् अथेदमज्ञेन हविरिन्द्रश्च प्रतिहरितम् अग्निपूर्वानावतां प्रेन्द्रो नदुबाहुमान् ब्रवीत सर्वो यातमानहिमस्मेत्येत्याम् तस्यामते वीर्यं जातवेदप्रणोब्रूहि यातधानान्दचक्षः तुजा सर्वे परेतप्ता प्रस्तात्तायन्त प्रब्रुवाणामुपेदम् आरावस्तु जातवेदोऽस्मागार्धाय दूतो नाग्ने भूत्वा यातधानान् विलापयाम् उपज्ञेयातधानानुपाबद्धामिहावाह तथैतामिन्द्रो वज्रेणापि शैरेषाणि वृश्यते इदं हविर्यादधानान्नदीभेणाभिवाहते एदं स्त्रीकुमानकारहस्तोपतां जनाः अयं स्तोवान आजावलिमं स्पप्रतिहर्यताम् बृहस्पते वसे लब्ध्वाग्नेयमाविविच्यतं यातधानस्तुतावदेः प्रदान्मे सुताम् स्तोवानस्यापातव्यापारमीक्षितावारम् यत्र एकावग्नेजनीमानवेत्थवः आगतामत्रिणां जातवेदः तामस्तं ब्रह्माणा वावृधानोच्चे एकां जदरहामग्निम् अस्मिन् वसवसावधारयन्तीन्द्रपूषावरो न मित्राग्निः इममा आदित्यावतविश्वे देवावत्तारस्तं ज्योतिर्धारयन्तु अस्य देवाप्यज्योतिरस्य सूर्यो अग्निर्वाहिरण्यम् सपत्नाः अस्मधारे भवन्तु उत्तमन्नाकमधीरोहयेमम् येनेन्द्राय संभारपयां चित्तमेन ब्रह्माणा जातवेदः तेन त्वमग्नेः वर्धयन् सा जातानां ऐषां यज्ञमतवर्त्यो देहण्डायस्फोटान्निज्ञेयं सपत्नाः अस्मधारे भवन्तोत्तमन्नाकमधीरोहयेमम् येनेन्द्राय संभारपयां चित्तमेन ब्रह्माणा जातवेदः तेन त्वमग्नेः वर्धयन् सा जातानां ऐषां यज्ञमतवर्त्यो देहण्डायस्फोटान्निज्ञेयं सपत्नाः अस्मधारे भवन्तोत्तमन्नाकमधीरोहयेमम् अयं देवानामसोरोभिराजात्यवगायगत्यावरोणस्य राज्ञाः ततस्तरब्रह्माणा जातादानोग्रस्य मण्डोरतिमन्नायामि नमस्ते राजन्वरुणास्तु मण्डलस्थं शुक्रं चकेशे दृग्धं सहस्रामण्ड्यान्वसो वामसागं गङ्गे एवासागस्तवायं यदवक्षान्वोदं जप्पयावजनं बहु राज्ञस्त्वाच्च सकर्मणं चाविवरोणादहं चावित्वा वैश्वानरादं नवान्महतस्परि जातानुग्रेहावाद ब्रह्मजापाचिकेनः प्रशक्ते गोषण्डस्मिन् सोतावर्यमाहोताः कृणातु वेदाः तिस्रातान्नानितप्राजातादपर्वाणजहतां सोत्तवाउ भूम्याहुतां देवागब्रह्मैरयन्तं योन्नवन्तु सोतावे सोषाविजोन्नाथभयानुपुंहापयामसे श्रद्धया आशोषणे त्वमवत्तं निष्कलयसृजां नैवामहं तेन विवासनैवामज्जस्वाहातं देवालंसने जरायवत्तवेव जरायोपद्यताम् विते एवनद्विमेहानं वियोनं विगवीनीके विमातरञ्च पत्रञ्च विगोमारञ्जरायुणा वा जरायोपद्यतां जरायुजप्तमस्त्रियोरुषावातभ्रजास्तनेन्द्रदृष्ट्या सनाम्रा तन्वारजगोरजन्ये गमोजस्त्रेधावि चक्रमे अङ्गे अङ्गे त्वजुषा श्रीरण्णामस्यन्तस्त्वा हविषा विधेमाम् अङ्गान् सामङ्गान् हविषा विधेम योग्राभीत्पर्वा स्याग्रभीताम् पञ्चशैरशक्त्यावतकाशये नम्बरिष्पुराय विवेशाय अस्याम् यो भजावादजाय सुष्मवनस्पतिञ्जतां पर्वातांश्च सम्मे प्रस्मे गात्राय समस्तवाराय मे सम्मे गर्भ्योऽङ्गेभ्यः समस्तु तन्वे हेमां नमस्ते अस्तु विद्युते नमस्ते स्तनयित्नवे नमस्ते अस्तस्माने येन दूढासे अस्यासि नमस्ते पवतनपातितस्तमस्तमोहासि पुनयानस्तनोभ्यो मे स्तोकेभ्यस्तुभिं तवातनपान्नमा एवास्तुभ्यं नमस्ते हेते तपोषे च गृह्मः विद्मते धामापरमङ्गः यत्सामुद्रे अन्तर्निहिता जनाभिः यान्त्वा देवासुजन्तवस्वेषं कृण्वानासानाय दृष्टं सा नामृतते गुणानादस्य एते नमोऽस्तु देवीं भगामस्यात् आदिश्यते रक्षादेवस्तजं महाबध्रपर्वातोच्च दृष्ट्वास्तां एताते राजन् कन्या वधुर्नधो तां यमा सा मातर्बध्यतां गृहेधो भ्रातरथो पितः
ఏడాదే లపారాజంతాముదే ప్రీతద్మసే యోగృష్వాసాతాదేరత్నసమాప్యాదే అసేతస్సతే బ్రహ్మాణాగస్య వస్సవేస్సజాం అంధకోశమేవ జామయోపి నిచ్చామి తే భగం సంభావసంవాతా సంపాదత్రిణాః యువన్యజ్ఞం మృతవోమితాం సావ్యేన హుజాయుహామి ఇహైవ మాయాత్మహ శ్రావణావతే మధ్యేతాగిరః ఇహైతదర్భోజ ప్రజలస్మిందుష్టదయారయైః ते नदीनां संस्रवन्तित्साहसस्तमक्षीताः ते भृमे सर्वैः संस्रावैर्धनं संस्रावयामसि ते सप्तः संस्रवन्तिक्षीरस्या ते दगस्या च ते भृमे सर्वैः संस्रावैर्धनं संस्रावयामसि ये महाभास्यां रात्रि मृगस्तर्वायमित्रिणाः अग्निस्त्रेयो यतः स्वस्पंशमधिब्रवत् शेषाजाध्याः वरुणस्य सह याज्ञरुपावतीं शेषं महेन्द्रप्रायच्छत्रङ्गया जातानम् इदं विष्कन्धं साध इदं बाधते अत्रिणाः अनेन विश्वासहजा जातनिमिषाख्याः येनोगां सेद्यस्मृतिपूर्वकं सन्तासेन विद्यामोधानो सो अवीरः अमूर्यायन्ति रषतो हिरालोहितवासः अभ्रातारव जामतिष्ठन्तः सवर्चितः तिष्ठावरतिष्ठावरतत्पुंतिष्ठमध्यमे कनिष्ठिकाय तिष्ठाय धमनिर्महि तदस्या धमनीनां सहस्रस्य हिराणाम् अश्चरन्मध्यमायमा साकमन्दारं सदां परिवस्तिका तावती धनुर्बृहत्यक्रमेत् तिष्ठातैलयाता सुखं निर्लक्ष्यं ललाम्याहं स्वामसि अथया भद्रातानेन प्रजाया अराजन्नयामसि निरदानं सुवितादापदो निरस्तायोर्वरोणमित्रोर्यमां यस्मद्गमनोमधिराणा प्रेमान् देवासाविदस्यभागायां तत्ता आत्मनि तन्वां घोरमस्यद्वाकेत प्रदक्षाणेव सर्वं तद्वाचापाहन्मो वै देवस्त्वासुवितासोदेतं दृश्यावतीं वृषायतेङ्गोटेधां वीथमामतां विलेढ्यं ललाम्यां तास्मन्नास्यामसि मानवजनं व्याधिनाः मन्त्रोजोलं च भूवामृता सर्वधा मानसजन्मा अदब्धा सर्वजा मानोहे ततो दत्तादाधात्रीणीम् आयोधर्मान् प्रथमस्लातोपमुजनुषे प्रोणीं धाश्चर्योनमहावीवेशायो वाचमनोहितान् चिकेताम् यस्ते शोकाय तन्वं दिरे चक्षरद्धिरण्यं सुचयो न स्वाहा अत्रादेते अमृतानिनामास्मे वस्त्रान् विषयरायन्ताम् प्रदेते प्रातरं सदसदा आतिष्ठन्ताजर्यं शिवसदस्या मातरा आर्हाणे जाम्येधर्यं प्रतिमेरायेथाम् सदस्या मातरा आर्हाणे जाम्येधर्यं प्रतिमेरायेथाम् ततोषते महत्त्वदत्मनाकृणोमि यत्संयञ्चाभियन्ता विश्वामन्त्रा महीरोधायत्रेवावधेते सप्तमर्यादा कवयस्य दक्षस्ता सामिदेशा मध्यं रोगात् सर्वदाय పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్మంగా ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్తా మకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష్య సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి
ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవికున్నటువంటి అనుబంధము ఎటువంటిదంటే, తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమె మోము, తెలిదామర ఆయమ కన్ను దోయి, కిందామర ఆమె కేరుగవ, తామరలన్ మరళంజయించు కాంతామరవాహిని, వికచ తామరసంబులు ఆమె కంజిగులు. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి, సౌంకువార్యానికి, సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని, ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా, కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలుమంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్య రంగగా, కరుణా పాంగగా, అరిణీల వేణిగా, అంబుజపాణిగా, జగదేక విపుని రాణిగా, శతచంద్ర వదనగా, శృంగార సదనగా, అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని, ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. సరాపాత్రణే భూత్పాసాన ఏక్చారంధదే బ్రహ్మాయ జ్ఞానం రాఘవం ప్రస్తాద్దేవ తత్స్వరుచో వేనావహ సబుద్ధ్యావమాస్త సదస్య నమసాదస్య వివాహాం నాప్తాయవ ప్రథమాయ నిగర్మాణ కృతే వీరాన్నోత్రమాదా వందద్వా ఏతత్ప్రోదాధయం సహస్రాధార ఏవతే సమస్తం దివోనా కేవదోజిత్వా సస్యతాః తస్స్మృతవర్ణమేదం దివోర్నాయ పదే పాదే పాదనస్సం దశేతాభయం పరివేదప్రసన్న బాబాజా సాధయ పరివృత్రాణి సక్షణేః వృషస్తదద్ధర్ణవేనే జేతనస్తగో నామాహిత్రయోదశో మాస ఇంద్రస్య గృహః ఏతేన రాత్సరసో స్వాహ దిగ్మాయోధో దిగ్మహే తే సేవో సోమా రుద్రాభే సంరోఢతన్నః అవైతేన రాత్సరసో స్వాహ దిగ్మాయోధో దిగ్మహే తే సేవో సోమా రుద్రాభే సంరోఢతన్నః అవైతేన రాత్సరసో స్వాహ తమస్మాన్ దూరదావజ్జాద్భేదాం యజ్ఞమోదామస్మాసు దత్తం చక్షోటో హేతే వనాదో హేతే బ్రహ్మాణో హేతే తపాసశ్చ హేతే మేనయస్తే సంతజేస్మాభిఘాయంతి యోస్మాం చక్షోటావనాసాదిత్యాగోత్యాచ్ఛ యో ఆఘాజరాభిదాసాద్ తుం దానజ్ఞమేన్యామినింద్రోణ స్వాహా ఇంద్రస్య గృహోసి తన్వా ప్రవజ్యంతా ప్రవేదాం సర్వాపురుష సర్వాత్మా సర్వాదనో సహయన్మే సితేన ఇంద్రస్య శర్మాసి తన్వా ప్రవజ్యంతా ప్రవేదాం సర్వాపురుష సర్వాత్మా సర్వాదనో సహయన్మే సితేన ఇంద్రస్య వర్మాసి తన్వా ప్రవజ్యంతా ప్రవేదాం సర్వాపురుష సర్వాత్మా సర్వాదనో సహయన్మే తదేన ఆనో భ్రమావరిష్ఠారాతే మానో రక్షేణాం నియమానాం వేత్సాయ అసావృద్ధయే నమో అస్తరాధయే సరస్వతే మనోమతిం భగంజంతో హవామహే వాచం జిష్టాం మధుమతీమ వాదశం దేవానాం దేవహూదిషు యం యాచామ్యహం వాచా సరస్వత్యాం నోజ శ్రద్ధాదమద్యవింద దత్తా సోమేన బభ్రుణా మా వనిం మా వాచన్న వీత్సీర్భావింద్రాగ్నియా భారతాన్నో వసూని సర్వేణ అద్యదిప్సంతో రాతిం ప్రతిహ్రియత పరోపేహి సమృద్ధే విదేహే తన్నాయామసి వేదత్వాహన్నిమీవంతీ వరాతే ఉదనగ్నాభో భూపతి స్వప్నయా సా చ సేచనం అరాధ చిత్తం వీర్సంత్యాగూతిం పురుషస్య చ యా మాహతి మహోన్మాన విశ్వాసావ్యానసే తస్యైరణ్యకేస్యేణృత్యాకర్ణమాః హిరణ్యవర్ణా సభగా హిరణ్యకశిభిర్మహి తస్యై హిరణ్యద్రాపజేరాత్యాకర్ణమాః వైగంకతే నేద్ధిమేన మృచ్ఛాం వేత్ససా విద్రా న వేత్సా
इति तमागत्य पप्रच्छ आचार्यो मा प्राहैषीत् वेत्थ सावित्रा न वेत्था इति सह वाच वेदेति सकस्मिन् प्रतिष्ठित इति परोरजसीति कस्तद्यत् परोरजा इति एष वावस परोरजा इति होवाच एष दपति एषोर्वाग्रजा इति सकस्मिन् द्वेष इति सत्य इति किं तत् सत्यमिति तप इति कस्मिन्नु तप इति बल इति किं तत् పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహం. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలవారుచున్న లోకాధిపుడని సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందిడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్య భగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో, రథసప్తమీ కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవాలంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వులు విక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలుమంగా మిక్కిలి మేలుది అలమేలుమంగా అంటాడు. అంటే మెరుగులు ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. ఏతావతిహ గౌతమః యజ్ఞోపవీతం కృత్వా అధో నిపపాద నమో నమ ఇతి సహోవాచ మా భైషీర్గౌతమ జిదో వైతే లోకైతి తస్మాద్యేకే చ సావిత్రం విదుః సర్వే తే జితలోకాః సయా వై సావిత్రస్యాష్టాక్షరం వదగ్ శ్రియాభిషిక్తం వేద శ్రియా హైవాభిషిచ్యతే ఘ్రనిరితి 2 అక్షరే సూర్యైతి 3 ఆదిత్యైతి 3 ఏతద్వై సావిత్రస్యాష్టాక్షరం వదగ్ శ్రియాభిషిక్తం ఏవం వేద శ్రియా హైవాభిషిచ్యతే తదేతదృచాభ్యుక్తం రుచోక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవాధివిశ్వేన సేదుః యాస్తాన్న వేద కిమృజాకరిష్యతి ఏతద్విదుస్త ఇమే సమాసత ఇతి అహవా ఏతస్యత్సానయజుషానసామ్నార్థోऽస్తి యస్సావిత్రం వేద దేవచక్రం ఆర్ద్రం బిందుమానగ్ర స్వర్గే లోకయేతి విజహత్ విశ్వా భూతాని సంపశ్యత్ ఆర్ద్రో హవై బిందుమాన స్వర్గే లోకయేతి విజహన్ విశ్వా భూతాని సంపశ్యన్నే ఏవం వేద శోషో హవై వా ఆస్నేయః ఆదిత్యేన సమాజగామ తగం హోవాచ ఏహి సావిత్రం విద్ధి
అయం వై స్వర్గ్యోగ్నిః పారయిష్ణరమృతాత్ సంభూత ఇతి ఏష వావససా మిత్రః య ఏష తపతి ఏ హి మాం విద్ధి ఇతి హైవైనం తదువాచ ఇయం వావసరఘా తస్యాగ్నిరేవ సారగం మధు ఆయేతాః పూర్వపక్షాపరపక్షయోరాత్రయः తామధుకృతः యాన్యహాని ते मधुवृषाः स यो हवायेता मधुकरश्च मधुवृषागश्च वेद कुर्वन्ति आश्रिताग्नौ मधु नास्येष्टापूर्तन्धयन्ति अथ यो न वेद अग्नौ मधु कुर्वन्ति धयं च श्रेष्टापूर्तं यो हवा अहोरात्राणान्नामधेयानि वेद अहोरात्रे स्वार्थिमार्च्छति संज्ञानं विज्ञानं दर्शा दृष्टेति एतावन वाको पूर्वपक्षस्याहोरात्राणान्नामधेयानि प्रस्तुतं विष्णुदकं सदा सन्वतीति एतावन वाकावपरपक्षस्याहोरात्राणान्नामधेयानि नाहोरात्रे स्वार्थिमार्च्छति एवं वेद यो हवै मुहूर्तानान्नामधेयानि वेद अमुहूर्ते स्वार्थिमार्च्छति चित्रः केतुर्दाता प्रदाता सविता प्रसविताभिधास्तानुमन्तेति एतेन वाकामुहूर्तानान्नामधेयानि मुहूर्ते स्वार्थिमार्च्छति एवं वेद यो हवा अर्धमासानाञ्च मासानाञ्च नामधेयानि वेद नार्धमासेषु नमासे स्वार्थिमार्च्छति पवित्रं भवयिष्यान् सहस्वान् सहीयानुरनोरुनरझा इति एतेन वाकार्धमासानाञ्च मासानाञ्च नामधेयानि नार्धमासेषु नमासेष्वार्थिमार्च्छति एवं वेद यो हवैयज्ञक्रतूनाञ्च संवत्सरस्य च नामधेयानि वेद अयज्ञक्रतुषुनर्तुषुन संवत्सरार्थिमार्च्छति अग्निष्टोमवुक्षोऽग्निररुतः प्रजापतिः संवत्सर इति एतेन वाकायज्ञक्रतूनाञ्च संवत्सरस्य च नामधेयानि अयज्ञक्रतुषुनर्तुषुन संवत्सरार्थिमार्च्छति एवं वेद यो हवै मुहूर्तानां मुहूर्तान् वेद मुहूर्तानां मुहूर्ते स्वार्थिमार्च्छति इदानीं तदानीमिति एते वै मुहूर्तानां मुहूर्ताः मुहूर्तानां मुहूर्ते स्वार्थिमार्च्छति एवं वेद अथो यथा क्षेत्रज्ञो भूत्वा न प्रविश्य अमत्ति एवमेवैदां क्षेत्रज्ञो भूत्वा न प्रविश्यान्नमत्ति स एतेषामेव स लोकदागं सायुज्यमश्नुते పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మంగళ దేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళ దేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్య ధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌలిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు లిగిరించి ఒలపు మాటల విభు జట్టికుని ఉరమున శతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి
హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మంగళ్య పూజ ద్వారా, మంగళ్య ధారణం ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఆ మంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము, విలాసము ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయా విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మథేన మయ్యాపదేత్ తదిహ మంధర వీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. సమస్త ఐశ్వర్యములను, అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్యభాజి అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టగొట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు అమ్మవారు. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ. శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము, భక్తాలికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజ లోకాంగనలు ఘన విమానాంగణంబుల నుండి చెంగలువరును మంచి సేవంతి రేకులను చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునచు తిరువేంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెప్తూ ఉన్నటువంటి అంశములివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు గాని
పసిడి అక్షతలు గాని పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదళాక్షుడు శ్రీనివాసుకు నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకులలో జనిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే ప్రహర్ష వీచికలే దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తి కలిగిస్తూ ఉన్నాయి. స్వర్గం లోకమియాయాం ఆదిత్యస్య సాయుజ్యం అమృతో హైవ భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం ఏవం వేద ఏషో ఏవ త్రయీ విద్యా యావంతకం హవై త్రయ్యా విద్యయా లోకం జయతి తావంతం లోకం జయతి ఏవం వేద అగ్నేర్వా ఏతాని నామధేయాని అగ్నేరేవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద వాయోర్వా ఏతాని నామధేయాని వాయోరేవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద ఇంద్రస్య వా ఏతాని నామధేయాని ఇంద్రస్యైవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద బృహస్పతేర్వా ఏతాని నామధేయాని బృహస్పతేరేవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద ప్రజాపతేర్వా ఏతాని నామధేయాని ప్రజాపతేరేవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద బ్రహ్మణో వా ఏతాని నామధేయాని బ్రహ్మణేవ సాయుజ్యకం స లోకతామాప్నోతి ఏవం వేద స వా ఏషోऽగ్నిరపక్షపుచ్చో వాయురేవ తస్యాగ్నిర్ముఖం అసావాదిత్యశిరః స యదేతే దేవతే అంతరేణ తత్సర్వగం సేవ్యతి తస్మాత్ సావిత్రః అవకోసి సర్గోసి నంతోస్య పారోసి అక్షితోస్య క్షయ్యోసి అవద ప్రతిష్ఠా త్వయిదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం స భూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా కందోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్పాసాదేతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీదా తపోసి లోకే శ్రితం తేజస ప్రతిష్ఠా త్వయిదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం స భూతం విశ్వస్య భర్తృవిశ్వస్య జనయితృ తత్వోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్పాసాదేతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీదా క్షామతిరేచయతి సప్తాహం రచరంతి సప్తమైశీర్షణ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాంజుహోతి స
సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది.